హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ ఎంతో ఉపయోగపడే వీడియో అండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు హెయిర్ లాస్ సమస్య ఎక్కువ ఉందని నాకు అర్థమైంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రాసెస్ ట్రై చేయండి. ఇక లీవ్స్ అన్నీ చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ అన్నీ కూడా మీ హెయిర్కి ఉపయోగపడేవన్నమాట. మేము ఎక్కువ మోతాదులో చేసుకుంటున్నామంటేనే అర్థం చేసుకోండి ఈ రెమెడీ ఎంత బాగా వర్క్ అవుతుందో. మనకి ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన కొన్ని రకాల ఆకుల్ని మనం తెచ్చుకొని మనం ఈ విధంగా ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుంటాం. మేము ఎక్కువ తయారు చేసుకుంటాం అనమాట. ఇది మాకు ఒక 7 మంత్స్ 8 మంత్స్ వరకు వచ్చేస్తుంది. మీరు కూడా ఇంత ఎక్కువ ప్రాసెస్ చేయకపోయినా కనీసం ఒక మంత్ సరిపోయేంత లిక్విడ్ తయారు చేసుకోండి. జుట్టు ఊడదు, ఇంకా మీకు వైట్ హెయిర్ సమస్య ఉండదు. జుట్టులో ఎలాంటి ఎలర్జీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పోతుంది. ఇన్ఫెక్షన్ పోయిందంటే జుట్టు ఎదుగుతుంది. దీని అసలు రహస్యం ఈరోజు నా టాప్ సీక్రెట్ మీకైతే చెప్పేస్తున్నా. నేనెందుకు టాప్ సీక్రెట్ అని అంటున్నానంటే, నాకు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు 7th మంత్ అప్పుడు హెయిర్ లాస్ బాగా అయిపోయిందనమాట. జుట్టు ఊడిపోతుంది ఏంటి అని అనుకుంటే విటమిన్స్ లోపం అవ్వచ్చు అండ్ ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుంది కదా. వామిటింగ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉండడం అండ్ ఫుడ్ మనకి ఎక్కువ తీసుకోలేం కదా. ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల మనకి శరీర భాగాల్లో కొన్ని విటమిన్స్ తగ్గడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఇంకా బాలింతరాలుగా ఉన్నప్పుడు అయితే మాత్రం ఇంక మొత్తం జుట్టు ఊడిపోవడం మొదలు పెట్టేసింది అనమాట. ఈ ప్రాసెస్లో మనం 4 రకాల ఆకుల్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఈ 4 రకాల ఆకుల వల్లే మన హెయిర్ అనేది ఊడడం తగ్గుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి, కష్టతరం ఏం కాదు. మేము ఎక్కువ మోతాదులో చేసుకున్నాం కాబట్టి మీరు వీడియో చూసి చాలా చాలా కష్టమేమో అని అనిపించవచ్చు, కానీ చాలా ఈజీ రెమెడీ అండి ఇది. ఇది ఒక్క లిక్విడ్ మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు మీ హెయిర్ని అయితే గ్రోత్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ అయినా ఎన్ని ఇయర్స్ అయినా మీకు ఇది చక్కగా స్టోర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏం లీవ్స్ వాడాము ఇందులో, ఎలా వాడాలి అన్నిటికీ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇదే వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో యూజ్ చేస్తున్న ఫస్ట్ లీఫ్ వచ్చేసి గోరింటాకు అనమాట. ఈ గోరింటాకు వచ్చేసి మన విలేజెస్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది. దొరకలేని వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్లో తీసుకొచ్చండి. మనకి గోరింటాకు పౌడర్స్ ఎక్కడైనా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. హెన్నా ప్యాకెట్స్ వేరండి. గోరింటాకు డైరెక్ట్గా మీరు తీసుకోండి. ఇంక అందులో ఎలాంటివి మనకి కలపరు కాబట్టి ఫ్రెష్గా గోరింటాకు పౌడర్ని తీసుకోవచ్చు మీరు. ఇందులోనే సెకండ్ లీఫ్ ఏంటి అంటే రేగాకు అనమాట. రేగి ఆకు వచ్చేసి తలలో ఉన్న చుండ్రుని, మన తలలోని ఇన్ఫెక్షన్ని పోగొడుతుంది. అంతేకాదు జుట్టు ఎదగడానికి సహాయపడుతుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఇదేనమాట రేగి ఆకు. ఇది కూడా మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ షాప్లో అడగచ్చు. రేగాకు పౌడర్ అంటే ఇస్తారు. ఇది కూడా దగ్గర పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో నేను ఓన్లీ ఇంగ్రీడియంట్స్ చెప్పేసాను మీకు. నేను స్టెప్ బై స్టెప్ ఇది ఎందుకు వర్క్ అవుతుంది అని చెప్పానంటే లెంత్ ఎక్కువైపోద్ది కదా. తక్కువ టైంలో మీకు చెప్పేశాను. ఇప్పుడు ఈ రేగాకు గోరింటాకుని చక్కగా కట్ చేసేసుకున్నాము. చాలా కష్టమవుతుంది, ఎక్కువ టైం పడుతుంది, కానీ ఓపికగా కట్ చేసుకున్నాము. ఎందుకంటే జుట్టు కోసం తప్పదు కదండి మరి. నిజంగా ఈ రేగాకు ముళ్ళు గుచ్చుకుంటే నిజంగా చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అయినా సరే అందరం అలా కట్ చేసుకున్నాము. చక్కగా ఈ లిక్విడ్ తయారు చేసి పెట్టుకుంటే మీ హెయిర్ ఊడదండి. మీరు కూడా మ్యాక్సిమం కుదిరితే ఇలా చక్కగా న్యాచురల్గా తెచ్చేసుకోండి. ఇప్పుడు ఈ రేగాకుని గోరింటాకుని కట్ చేసేసుకుని ఇలా ఒక క్లాత్లో వేసుకున్నాం. వీటితో పాటు కానీ ఇంకొక 2 వేసుకోవాలి, మందారాకు కరివేపాకు. ఇవి కూడా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి. మందారాకు ఎంత తీసుకున్నామో గోరింటాకు అంతే తీసుకోవాలి, కరివేపాకు ఎంత తీసుకున్నామో రేగాకు కూడా అంతే తీసుకోవాలి. 4 ఒకే మెజర్మెంట్ తీసుకోండి. మీరు కొద్దిగానే 1 కప్పు మెజర్మెంట్లో తీసుకొని ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఇక స్టవ్ మీద పెట్టేసాను చూసారా, ఇలా స్టవ్ మీద పెట్టేసి లిక్విడ్ అంతా మరిగించేసిన తర్వాత ఈ లీవ్స్ అన్నిటిని వడకట్టి మేము క్లాత్లో వేసి స్వీచ్ చేస్తాం మొత్తం వాటర్ మొత్తం. ఆ వాటర్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని మనం హెన్నా కలుపుకోవడమే. ఇదే ప్రాసెస్ మీరు హెన్నా ప్రాసెస్లే కాకుండా డైరెక్ట్గా వాటర్నే హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచేసుకోండి. ఇలా ఉంచేసుకున్నట్లయితే కూడా మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, తలపోటు అస్సలు రాదు, హెయిర్ కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా మీ స్కాల్ఫ్ కూడా చాలా దృఢంగా అవుతుంది, హెయిర్ అసలు ఊడడం కూడా తగ్గుతుంది. మీరు ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. ఫస్ట్ హెయిర్ ఆయిల్ లాగా వాడకుండా హెయిర్ వాటర్తోనే మీ హెయిర్ని అనేది మీరు చాలా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అనమాట. మీరు హెన్నా ఒకవేళ పెట్టుకున్నట్లయితే హెన్నాలో కూడా ఈ వాటర్ మిక్స్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి.